మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ దగ్ధం ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 14 మంది సజీవ దహనమయ్యారు. ఇటు రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇది పలకల క్వారీ దగ్గర టిప్పర్ ని హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. ఇది చీమకుర్తి నుంచి కంకర్ లోడ్ తో టిప్పర్ వస్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు పలువురు క్షతగాత్రులను మార్కాపురంలో వివిధ హాస్పిటల్స్ కి అయితే తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ఈ బస్సు ఇటు నిర్మల్ నుంచి నెల్లూరుకి వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ మృతులు ఎక్కువ మంది సిఎస్ పురం, కనిగిరి, పామర్రుకు చెందిన వారుగా అయితే గుర్తించారు. ఘటనా స్థలానికి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలనైతే చేపట్టారు, పూర్తి చేశారు. ప్రమాదంలో బస్సుతో పాటు టిప్పర్ కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది. టిప్పర్ అతివేగమే ఈ ఘటనకు కారణంగా కూడా తెలుస్తోంది. బస్సు వెనుక భాగంలో ఉన్నవారైతే బయటకు రాలేక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ముందు భాగంలో ఉన్నవారు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అయితే పరిశీలిస్తున్నారు. మార్కాపురంలో జరిగిన ఈ బస్ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి యాకూబ్ రెడీగా ఉన్నారు. యాకూబ్, చెప్పండి, ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటికైతే పూర్తయినట్లేనా? గాయపడిన వారందరూ కూడా హాస్పిటల్స్ కి చేరుకున్నారా? మార్కాపురం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. బస్సులో 40 మంది వ్యక్తులు ఉంటే 14 మంది సజీవ దహనం అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రాయవరం మెడికల్ కాలేజ్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే క్షతగాత్రులను ఇప్పటికే అక్కడున్న స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పూర్తిగా అక్కడ ఇప్పటికే దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు అక్కడున్న అధికారులందరూ అక్కడికి చేరుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సుమారుగా మరో 25 మందిని అక్కడి నుండి హాస్పిటల్కి తరలించారు. చిన్న చిన్న గాయాలతో పాటు భారీగా గాయాలు కూడా జరిగినాయి. అదేవిధంగా కొంతమంది సీరియస్ కండిషన్ కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు, అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేశారు. దాంతో పాటు గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ కొంత అలసత్వం, అదేవిధంగా డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారుగా 14 మంది చనిపోవడంతో ఆ తర్వాత మిగతా వారిని కూడా ఇప్పుడు ఎంతమంది ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా బయటికి తీసుకొచ్చి కొంతమందిని బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చూస్తున్న పరిస్థితి. కొంతమందిని అయితే హాస్పిటల్ తరలించారు. వాళ్ళు ఎంతమంది అనేది ఇంకా తేలలేదు. ఈ పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లో పూర్తి వివరాలతో పాటు పూర్తిగా చెప్పే అవకాశం ఉంది. సుధా, యాకూబ్, హాస్పిటల్ ఉన్న వారి పరిస్థితి ఎలాగా ఉంది? అయితే క్రిటికల్ గా ఉన్న వారికి వైద్యం ఏ విధంగా అందుతోంది? క్రిటికల్ గా ఉన్న వాళ్ళకి ఇప్పటికే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ప్రైవేట్ హాస్పిటల్ అక్కడి నుంచి తరలించమని ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆరోగ్య వాళ్ళ పరిస్థితులను బట్టి ఎక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటే అక్కడికి పంపించాలని కూడా ప్రభుత్వం కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. అయితే ఈ ఘటనకి పూర్తి కారణాలు ఏంటి అనేది కూడా కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తారు. మరో పక్కన ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మల్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కూడా అక్కడికి వచ్చి పరిశీలించారు. అక్కడ ఉన్న పరిస్థితులు కూడా గమనించారు. ఆర్డీఓ ఓకే, రైట్ యాకూబ్, మీతో మళ్ళీ మాట్లాడతాను. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. రాంప్రసాద్ రెడ్డి గారు, నమస్కారం అండి. ప్రస్తుతం అక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు పూర్తయినట్లేనండి? మొత్తం అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందంటారా? నమస్తే అండి. ఇప్పుడే వెళ్తున్నామండి. ఒక 1 hour లో స్పాట్ కి చేరుకుంటాం. ఇప్పటికే మా అధికారులు, ఎస్పీ గారు, కలెక్టర్, అలాగే మా స్థానిక శాసన